సో, ఈ దినము మన యొక్క థీమ్ ఏంటి అనంటే, మనం తీసుకునే డెసిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి? డెసిషన్స్‌కున్న పవర్ ఏంటి అంటే, మనల్ని కన్‌స్ట్రక్ట్ చేయగలవు, అలాగే మనల్ని డిస్ట్రక్ట్ చేయగలవు కూడా. సో, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటున్నాం? మార్నింగ్ లేచింది మొదలు మనము నిర్ణయాలు తీసుకోవడంతో మన యొక్క లైఫ్ స్టార్ట్ అవ్వుద్ది. మనం యాక్చువల్‌గా బెడ్ మీద ఉండగానే ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉంటారు, లేచి ప్రార్థన చేయమని. సో, మనము నిద్రపోవాలా, లేకపోతే లేచి ప్రార్థన చేయాలా అనే డెసిషన్‌తో మన డే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, మెనీ టైమ్స్ మనం ఏది చూస్ చేసుకుంటాం అంటే, కంఫర్ట్‌ని మనం చూస్ చేసుకుంటాం, ఇంకా నిద్రపోవడానికి. సో, ఇలాగున మనం తీసుకునే నిర్ణయాలు మన యొక్క లైఫ్ మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రభువారి యొక్క ప్రాంప్ట్స్‌కి మనము ఒబే అవ్వకుండా మనము కంఫర్ట్‌ని ఎంచుకుంటూ ఉంటామో, ఆ డేలో మనం ఎప్పుడైతే లేచి ప్రార్థన చేస్తామో, ఆ రోజు వచ్చే ఛాలెంజెస్‌ని జయించే శక్తిని ప్రభువారు మనకిస్తారు. సో, కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ మనకు ఎదురైనప్పుడు ఎలా వాటిని మనం ట్యాకిల్ చేయాలి అనే దైవికమైన జ్ఞానాన్ని, ఆ డివైన్ సొల్యూషన్స్‌ని ప్రభువారు మనకి తెలియపరుస్తారు. ఎలా మనము ప్రజలతో మెలగాలి, ఎక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తారు అవన్నీ కూడా. అందుకని అరుణోదయంన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అని మనకి వాక్యంలో రాయబడింది. సో, మనం ఏం చేస్తాము అనంటే, ఆ కొంచెం నిద్ర కొరకు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇటువంటి నిర్ణయాలు మన జీవితంలో మనము రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ మనము అనేక సార్లు మనం నష్టపోతూ ఉంటాం. సో, అటువంటి నిర్ణయాల గురించి ఏదైనా మనం ధ్యానిస్తే గనక, సో, మనం తీసుకునే డెసిషన్స్ ఏం తినాలి, ఎలాంటి బట్టలు మనం వేసుకోవాలి, లేకపోతే కోర్సెస్ విషయానికొస్తే ఎలాంటి కోర్సెస్ మనం చూస్ చేసుకోవాలి, ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి చిన్న చిన్నగానే కనిపిస్తది. కానీ ఇంకా బిగ్ డెసిషన్స్‌కొస్తే ఎలాంటి వాల్యూస్‌ని మనము మనం ఇన్కల్కేట్ చేసుకొని నడవాలి, ఎవరిని ఫాలో అవ్వాలి, ఎలాగ మన టైంని స్పెండ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా చూస్ చేసుకుంటూ ఉంటాం. సో, ఏదన్నా ఒక గ్యాడ్జెట్ మనం కొనాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం. మనం అనేకమైన రివ్యూస్ మనం చూస్తూ ఉంటాం. సో, ఆ యొక్క రివ్యూస్‌ని బట్టి మనము డిసైడ్ చేసుకుంటాం, ఇది మనం తీసుకోవాలా లేదా వద్దా. సో, ఎక్కువ మంది ప్రజలు ఏం చెప్పారో దాన్ని మనం చూస్ చేసుకుంటూ ఉంటాం. సో, ఎక్కువ డబ్బులు పెట్టి మనం ఒక చీప్ ప్రోడక్ట్ మనం తీసుకోం. అలాగే మన యొక్క లైఫ్‌కి సంబంధించిన డెసిషన్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం కూడా ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ అనేక సార్లు మనం నష్టపోతూ ఉంటాం. సో, ఒక గ్యాడ్జెట్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం కానీ, మన లైఫ్‌ని మన డెసిషన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, లేకపోతే అవి డిస్ట్రాయ్ చేస్తున్నాయి అనే విషయంలో మనము కేర్‌ఫుల్‌గా ఉండం. డెసిషన్స్‌కి వచ్చేసరికి కేర్‌లెస్‌గా ఉంటూ ఉంటాం. కానీ ఒక వస్తువు గురించి చాలా కేర్‌ఫుల్‌గా మనం ఇది చేస్తూ ఉంటాం. సో, మన యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు ఈ దినాన మనకి తెలియపరుస్తారు. అలాగే మనము మనకి పైకి కనిపించే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ మనం నష్టపోతూ ఉంటాం. సో, తీసుకునే నిర్ణయాలు మనల్ని కట్టే విధంగా ఉంటున్నాయా మన జీవితాన్ని, లేకపోతే మన జీవితాన్ని కూలగొట్టే విధంగా ఉంటున్నాయా అనేది దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో, ప్రభువారు మనకందరికీ కూడా మన అందరి ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. ఏంటి అనంటే, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయంలో మనం చూస్తే అందరికీ ఇది తెలిసిన వెర్సే. ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయంలో 19th వెర్స్‌లో ఏమంటున్నారంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచున్నాను. సో, మన ముందు ప్రభువారు ఉన్నవి 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్‌లో ఏది డిసైడ్ చేసుకుంటారు అని అంటున్నారు. మన ముందు ఉన్నవి ఏంటి అనంటే, జీవము ఆశీర్వాదము ఒకటి అయితే, రెండవది ఏంటి అంటే మరణము శాపం ఉంది. ఈ రెండిటిలో మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది ఇక్కడ తెలియపరుస్తున్నారు. సో, ఈయన మనకి ఏది ఉందో ఆప్షన్స్ అవన్నీ తెలియపరుస్తూ, ఈయన దేవుడు అంటే మనం ఒక రూల్‌నిచ్చే ఒక ఏ విధంగా చూస్తామంటే ఒక నియంతలాగా మనం చూస్తుంటాం. కానీ ఈయన ప్రేమగల తండ్రి. సో, అందుకని ఏది ఉందో ఆప్షన్స్‌ని మన ముందు పెడుతూ, ఏది చూస్ చేసుకుంటే మనకి క్షేమకరమో మేలుకరమో అది కూడా తెలియపరిచారు. మీరు జీవాన్ని చూస్ చేసుకోండి, బ్లెస్సింగ్‌ని చూస్ చేసుకోండి అని కూడా ప్రభువారు తెలియపరిచారనమాట. సో, దేన్ని మనం ఎంపిక చేసుకుంటున్నాం, మన నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే, సో, మనం చెప్పుకున్నాం నిర్ణయాలు అనేవి మన జీవితాలని కట్టేవిగా ఉంటాయి, లేకపోతే అవి మన జీవితాన్ని
నాశనం చేసేవిగా ఉంటాయి. సో, డెసిషన్స్ ఆర్ డెస్టినీ బిల్డర్స్ అనేది మనం చూస్తే గనక ప్రతి ఒక్క రైట్ డెసిషన్ అనేది ఏం చేస్తది, మన జీవితాన్ని కట్టే విధంగా ఉంటుంది. అందుకని సామెతల గ్రంథంలో ఏమన్నారు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును అని. అంటే అక్కడ ఇల్లు అనంటే ఒక జీవితానికి సాదృశ్యంగా ఉంది. సో, ఎప్పుడైతే మనం రైట్ డెసిషన్ మనం తీసుకుంటూ ఉంటామో మన క్యారెక్టర్‌ని మనము చక్కగా బిల్డ్ చేసుకుంటాం. అలాగే మన ఫ్యూచర్‌ని, దేవుడు మనకిచ్చిన పిలుపుని, అలాగే దేవునితో సంబంధాన్ని, అలాగే ఇటర్నల్ రివార్డ్ ఇవన్నీ కూడా ఎప్పుడొస్తాయంటే రైట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు. సో, ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే గనక యోసేపు గారు, ఓల్డ్ టెస్టమెంట్‌లో యోసేపు గారి గురించి మనం చెప్పుకుంటే ఆయన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పొతీఫరు భార్య ఆఫర్ ఇచ్చింది, అది ఉంది. అలాగే దేవునికి విరోధంగా నేను పాపం చేయకూడదు. ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఏ విధంగా చేస్తాను అనే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. సో, అవుట్‌కమ్ ఏంటి, ముందు ఆయన చెరసాలలో వేయబడ్డాడు. కానీ ఫైనల్లీ ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చగలిగాడు. ఆయన ఫరో తర్వాత అధిపతిగా ఆయన ఉన్నారన్నమాట. సో, మన యొక్క హోలీ డెసిషన్ మనకి ఎలాంటి భవిష్యత్తునిస్తుందంటే గ్లోరియస్ ఫ్యూచర్‌ని ఇచ్చేదిగా ఉంటుంది. సో, మోమెంటరీ ప్లెజర్స్ కొరకు అనేక సార్లు మనం తప్పిపోతుంటాం. ఇందులో ఎవ్వరు ఎగ్జంప్షన్ కాదు. అందరం పడిపోయిన వారమే. అందరం దేవుని కృప చేత తిరిగి లేవనెత్తబడ్డాం. సో, ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క హోలీ డెసిషన్ తీసుకోవాలా లేదా కార్నల్ డెసిషన్ తీసుకోవాలా అనే ఒక డెసిషన్ పాయింట్ మన మీద ఉంటుంది. సో, దేన్ని మనం చూస్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మన యొక్క డెస్టినీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో, ఇదే నిర్ణయాలు ఏ విధంగా మన యొక్క లైఫ్‌ని డిస్ట్రాయ్ చేస్తాయి అనేది మనం చూస్తే కనుక ఇందులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పుకోవచ్చు అంటే ఏశావు గురించి చెప్పుకోవచ్చు. యాకోబు గారి అన్న అయిన ఏశావు. తనకి ఆకలేసింది. సో, అక్కడున్న తన తమ్ముడిని అడుగుతారు. అడిగినప్పుడు ఆయన ఏమంటాడు, నీ యొక్క బర్త్ రైట్, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేసేయి, అప్పుడు నేను ఇస్తాను అంటే తినేమనాలి. యాక్చువల్గా బర్త్ రైట్కి దేవుడు చాలా గొప్ప విలువనిచ్చారన్నమాట. సో, మనల్ని కూడా ఏమంటున్నారు అంటే జ్యేష్ఠుల సంఘం అంటున్నారు. ఇంట్లో లాస్ట్ పుట్టిన వాళ్ళమే అయ్యి ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన రక్తము చేత కొనబడిన ప్రతి ఒక్కరం కూడా జ్యేష్ఠుల సంఘమే. సో, అటువంటి గొప్ప జ్యేష్ఠత్వపు హక్కును ఆయన కలిగి ఉన్నారు. అది ఈయన దాని విలువ తన తమ్ముడు తెలుసుకున్నాడు కానీ ఈయన తెలుసుకోలేకపోయాడు. ఏమన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తావా అంటే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను ఆకలికి, నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఇదెందుకు అని అన్నాడు అనమాట. అంటే తనకి ఏవి ఎటర్నల్ వాల్యూ అనేవి తనకు గ్రహింపు లేదో లేకపోతే దీనివల్ల ఎందుకు నాకు ఇది అనుకున్నాడో కానీ తను ఏం చేశాడు, ఆ ఒక్క పూట తను తినకపోతే తనేం చచ్చిపోడు. కానీ కేవలం తన యొక్క శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఆ ఒక్క పూట ముద్ద కొరకు తను ఏం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని తను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడ వాక్యం కూడా ఏం రాయబడిందంటే ఈ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించెను. అలాగున మనము కూడా ఏం చేస్తాం, ప్రభువారు మనకు కూడా బర్త్ రైట్ ఇచ్చారనమాట. ఆయన రక్తం చేత మనల్ని కొనుక్కున్నారు. మనం ఏం చేస్తూ ఉంటాం, వ్యర్థమైన వాటి కొరకు ఆ జ్యేష్ఠత్వ హక్కును మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఏ విధంగా యోసేపు గారు పాపాన్ని కాదనుకున్నారో ఇక్కడ ఏశావు ఏం చేశాడు, నాకు ఈ జ్యేష్ఠత్వపు హక్కే తను వద్దనుకున్నాడు అనమాట. సో, తను రాంగ్ డెసిషన్ తను తీసుకున్నాడు. అంటే తను అక్కడ దేవుడు తనకి ఇచ్చిన దాన్ని తను కాదనుకున్నాడు. సో, ఏమైంది, తన కేర్లెస్ డెసిషన్ వల్ల దేవుడు తనకు ఏర్పరిచిన ఆ ఉద్దేశాన్ని తను కోల్పోయాడు. అందుకని మనకి తన్ని చూపిస్తూ ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి అంటున్నారు. అంటే అటువంటి లక్షణాలు మనలో ఉండకుండా మనం ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అనేది చెప్తున్నారనమాట. అంటే దేవుడిచ్చిన నిత్యమైన దాన్ని తను ఏం చేశాడు, వ్యర్థమైన దాని కొరకు తను వదులుకున్నాడు అనమాట. ఇలాగ మనం ఉండకూడదు. సో, సంసోను గారిని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అనేకసార్లు దేవుడు ఆయన్ని దలీలా నుంచి తప్పించాడు. సో, అయినప్పటికీ ఆయన్ని ఏం చేశాడు, రిపీటెడ్ రాంగ్ చాయిసెస్ అనమాట. సో, దేవుడిచ్చిన బలాన్ని కోల్పోయాడు. తన యొక్క
తను గుడ్డివాడిగా చేయబడ్డాడు. ఒక డెలివరర్గా ఉండవలసిన వ్యక్తి శత్రువు దగ్గర తను ఒక బానిసగా ఉన్నాడు. ఫైనల్లీ తను ఒక తర్వాత అయినా తను రికన్సైల్ అయ్యాడు. కానీ ఈ పనిష్మెంట్ అంతా తనకు వచ్చేది కాదు కదా. సరైన నిర్ణయం తీసుకునుంటే పోన్లే ఫస్ట్ టైం వెళ్ళాడు దలీలా దగ్గరికి, అడిగింది నీ బలం ఎందులో ఉంది నాకు చెప్పు అంటే అప్పుడే తను గుర్తించాల్సింది, లేకపోతే సెకండ్ టైం అన్నా గుర్తించాల్సింది. కానీ తను ఏం చేశాడు, రిపీటెడ్ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు. మనము కూడా అంతే, కొన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అని అంటే ఎక్కడ ఏంటి ఈ ఫెయిల్యూర్కి రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో ఈ నిర్ణయం ఇక్కడ తప్పు తీసుకుంటున్నాను, పలానాదే చోట నేను రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను అనేది మనం గుర్తించినప్పుడే ఆ ఫెయిల్యూర్ని కూడా మనం అవాయిడ్ చేయగలం. సో ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన ఇంకా మన జీవితం అక్కడితో ఎండ్ అయిపోయినట్టు కాదు, దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది దేవునిలో మనకున్న నిరీక్షణ. సో మనము బిగ్ మూమెంట్స్లో మనం ఫెయిల్ అవ్వం. ఎక్కడ మనం ఫెయిల్ అవుతూ ఉంటామంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే విషయంలో మనము ఫెయిల్ అవుతూ ఉంటాం. సో మన డైలీ చాయిసెస్ ఏమి మనం వాచ్ చేస్తూ ఉన్నాం, జనరల్గా మనం వాచ్ చేసేవి దేవునికి నచ్చుతాయా లేదా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ విషయంలో మన నిర్ణయాలు మార్చుకోవాలి. అలాగే ఎవరిని మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా. ఇంకొకటి, ఎలాగో మనం మాట్లాడాలి, ఎలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళాలి, ఎలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళకూడదు. అలాగే మనం ఆలోచించే ఆలోచన విధానం కరెక్ట్ అయినదా కాదా, ఇవన్నీ కూడా మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకని ప్రభువారు ఏమన్నారు, చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే ఎక్కువ విషయాల్లో, పెద్ద విషయాల్లో మనం నమ్మకంగా ఉండగలమని చెప్తున్నారు. సో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే విషయంలో మనము దేవుని యొక్క చిత్తం అనుసరించి తీసుకున్నప్పుడు మన యొక్క ఫ్యూచర్ బాగుంటుందని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం నిర్ణయాలు తీసుకునే ముందు మన ముందు పెట్టుకోవాల్సిన ఫిల్టర్ ఏంటి అని అంటే, ఎప్పుడు 3 క్వశ్చన్స్ మన ముందు పెట్టుకోవాలి. ఏంటి అని అంటే, నేను తీసుకునే ఈ నిర్ణయం దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉంటుందా లేదా అనేది. సెకండ్ ఏంటి అని అంటే, నేను తీసుకున్న ఈ నిర్ణయం నన్ను కడుతుందా లేకపోతే నా భవిష్యత్తును చెడగొట్టేదిగా ఉంటుందా, నన్ను కన్స్ట్రక్ట్ చేస్తుందా డిస్ట్రక్ట్ చేస్తుందా. థర్డ్ది ఏంటి అని అంటే, నేను తీసుకున్నాను ఈ నిర్ణయం ఇది నన్ను దేవుని యొక్క పిలుపుకు దగ్గర చేస్తుందా లేకపోతే కాలింగ్కి నన్ను దూరపరుస్తుందా. సో ఈ 3 కూడా మనం ఎప్పటికప్పుడు మనం ముందు పెట్టుకొని మనం తీసుకునే ఒక డెసిషన్ని మనం అమల్లో పెట్టే ముందు ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఇంకొకటి కూడా ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మనం ముందే చెప్పుకున్నాం, దేవుడు మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చారు, ఆ ఫ్రీ విల్ కూడా ఇచ్చారు, ఏది చూస్ చేసుకోవచ్చు అని. ఏది మంచిదో చెప్పారు, ఏది చూస్ చేసుకోవాలో మనకి తెలియపరిచారు. ఎక్కడ కూడా ప్రభువారు ఇన్సిస్ట్ చేయలేదన్నమాట. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక నిర్ణయం మనం తీసుకుంటున్నామని అంటే దానికి పరిణామము కూడా ఉంటుందన్నమాట. మనం గుడ్డిగా అనేకసార్లు సో ఈ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామం వస్తుంది అనేది మనం ఆలోచించాం. ప్రోస్ అండ్ కాన్స్ అంటూ ఉంటాం, ఇది మనం ఆలోచించాం. సో మనకు అనిపించింది, మనకి తోచింది అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రతిదానికి కూడా కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో మన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నా ప్రభువారు మనకి తెలియపరుస్తారు. ఎగ్జాంపుల్ ఎవరంటే, ఇశ్రాయేలీలను తీసుకుంటే కనుక వాళ్ళు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ ఏంటి అని అంటే, మాకు ఒక రాజు కావాలని అడుగుతారు. సో తప్పేముంది అని మనం అనుకుంటాం. యాక్చువల్గా వాళ్ళని పరిపాలిస్తుంది ఎవరు, స్వయానా దేవాది దేవుడు వారికి రాజుగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు, సకల ప్రజల మర్యాద చొప్పున మాకు కూడా ఒక కింగ్ని అపాయింట్ చేయండి అన్నారు. అది దేవునికి ఇష్టం కాలేదు. ఎందుకనంటే ఆయన యొక్క అధికారంలో ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ మనకు కూడా ఇంతే. కొన్ని ఏరియాస్లో ప్రభువారి యొక్క అధికారం మనకి ఇష్టం ఉండదు. మన యొక్క ఓన్ చాయిసెస్కి మనం వెళ్తూ ఉంటాం, మనకు నచ్చినట్టుగా మనం వెళ్తూ ఉంటాం. ఇశ్రాయేలీలకు కూడా అదే చేశారు. సో ఒక రాజు కావాలి అని అన్నప్పుడు అక్కడ ఏం చెప్తారు, సమూయేలు గారి ద్వారా చెప్పిస్తూ, సరే రాజు ఉంటే కనుక ఎలా ఉంటుందనేది కూడా అక్కడ తెలియపరిచారనమాట. ఏం చేస్తారు మీరు రాజును పెట్టుకుంటే కనుక ఇక్కడ ఏం చెప్తారు అని అంటే, మీ పిల్లల్ని తను పనోళ్ళుగా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రభువారు అక్కడ వివరిస్తారు. 1 సమూయేలు 8వ అధ్యాయంలో కూడా ఇవన్నీ కూడా నువ్వు ప్రజలకు చెప్పు అంటారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటారంటే, మాకు ఇవన్నీ అనవసరం, కాన్సిక్వెన్సెస్ మాకు అనవసరం, కానీ మాకు ఒక రాజు కావాలంతే అని అంటూ ఉంటారు. సో ప్రభువారు ఎంతగా ప్రేమిస్తున్నారు అని అంటే,
మనం కాన్సిక్వెన్సెస్ మనం చూడలేం. ఆయన చూడగలరు. ఆయన అనంత జ్ఞాని గనుక, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు గనుక, ఆయన మనం తీసుకునే నిర్ణయాలకు వచ్చే కాన్సిక్వెన్సెస్ మనకి తెలియపరుస్తూ ఉంటారు. ఈ కాన్సిక్వెన్సెస్ నువ్వు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అనేది మనకి తెలియపరుస్తారు. కానీ ఈ నిర్ణయం నాకు ఇష్టమైనది, నా చిత్తములో ఉన్నది ఈ నిర్ణయం, నువ్వు ఇదే తీసుకోవాలని ఎక్కడా కూడా మనల్ని ఆయన బలవంత పెట్టరు. యానర్స్ ఆర్ డెసిషన్స్ అనమాట. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆయన మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. మనం ఆయన్ని హృదయపూర్వకంగా ప్రేమించాలని ఆయన కోరుకున్నారు. ఎక్కడా కూడా ఆయన మనల్ని ఫోర్స్ చేయరనమాట. సో మన నిర్ణయాలకి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ మనకి రివీల్ చేస్తూ ఉంటారు, మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదని తెలియపరుస్తూ ఉంటారు. కానీ మనం ఒబే అవ్వాలని ఎక్కడా కూడా మనల్ని ఆయన డ్రాగ్ చేయరనమాట. కానీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన సమయంలో దాన్ని మనం తట్టుకోగలమా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రభువు వారు ఇది కాదు అని అంటున్నారు అని అంటే సో మనం దాన్ని అక్కడ విడిచిపెట్టాలి. అది మనకి ఇష్టం కాకపోయినా, పెయిన్ఫుల్గా అనిపించినా, ది బెస్ట్ మనకు ఉంటుంది ఖచ్చితంగా దేవుని ప్లాన్లో. సో దాన్ని మనకి ప్రభువారు నియమించారు కనుక మన యొక్క డెసిషన్ని మనం కాదనుకోవడంలో అక్కడ మనం ఏది నష్టపోమన్నమాట. సో మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అనే దాని విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారనమాట. సో ఒబీడియన్స్, డిజొబీడియన్స్ మన ముందు ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలి? మన ముందు పరిశుద్ధత లేకపోతే కాంప్రమైజ్ అవ్వడమా? ప్రతిరోజు ఇవి మన ముందు ఉంటాయి. సత్యంగా నడుచుకోవాలా? లేదు. అబద్ధం అనుసరించి నడుచుకోవాలా? ప్రతిరోజు ఇది మన ముందు ఉంటుంది. డిసిప్లిన్ ఆర్ లేజినెస్, ఇవన్నీ కూడా మన ముందు ఉంటాయి. కానీ ఒకసారి మనం ఎంచుకుంటాం, కానీ దాని నుంచి వచ్చే రిజల్ట్, ఆ కాన్సిక్వెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. మనము బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకుంటే ఆదాము అవ్వల గురించి మనకి తెలుసు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారు, దేన్ని ఎంపిక చేసుకున్నారు అని అంటే కేవలం ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని వాళ్ళు తినాలి అని ఈమె అనుకుందనమాట. సో అక్కడ దాని నుంచి వచ్చే సెపరేషన్ ఆమె దాన్ని గ్రహించలేదు, అలా లేకపోతే దాన్ని గుర్తించలేదు. ఆ పెయిన్ని, దాని ద్వారా వచ్చే ఆ డెత్ని ఆమె చూస్ చేసుకోలేదు. ఆమె ఒక్కటే ఏమనుకుంది? ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ తినాలనుకుంది. మనము కూడా ఎక్కువగా ఏది వద్దంటామో దాని వైపు మనలను అపవాది టెంప్ట్ చేస్తూ ఉంటాడు. టెంప్ట్ చేయడం వరకే, కానీ దానికి మనం ఈల్డ్ అవ్వాలా లేదా అనే డెసిషన్ మనదే. సో ప్రభువారిని కూడా అపవాది టెంప్ట్ చేశాడు. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు, లేకపోతే పైనుంచి నువ్వు దూకు అని రకరకాలుగా, నువ్వు నాకు మ్రొక్కు, ఇవన్నీ కూడా చెప్పాడు. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే అక్కడ యేసుక్రీస్తు వారు. ఆయన సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే మనకి మోడల్గా చెప్తున్నారు. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా చేసింది అదే. ఆ ఫర్బిడెన్ ఫ్రూట్ని వాళ్ళు తిన్నారు, కానీ ఆ కాన్సిక్వెన్స్ వాళ్ళకి అలాగ వాళ్ళ ద్వారా అందరికీ కూడా ఈ లోకంలోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే దావీదు గారు కూడా. సో అక్కడ యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆయన ఏం చేశారు? ఆయన మిద్దె మీద తిరుగుతూ ఉన్నారనమాట. సో ఆయన ఏదైతే చూడకుంది ఆయన చూశాడో, సో అక్కడ అంతటితో వదిలేస్తే అయిపోయేది. కానీ ఆయన ఎప్పుడైతే అక్కడ ఆయన పాపాన్ని కమిట్ చేశారు, ఏమైంది? తన ఇంటి మీద ఆ యొక్క దేవుని ఉగ్రత, ఆ ఖడ్గం వచ్చినట్టుగా చూసాం. పబ్లిక్ షేమ్కి ఆయన గురయ్యారనమాట. అంటే తను తీసుకున్న నిర్ణయం సరైనది కాలేదు. అలాగే దానియేలు గారి గురించి మనం తీసుకుంటే కనుక, సో ఆయన పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఎంచుకున్నాడు, వేరే దేశంలో ఉన్న. సో ముందుగా ఆ కాన్సిక్వెన్స్ ఈయనకి తెలుసు. ఇక్కడ ఈయన గనుక ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా ఇన్ని సింహాల బోన్లో వేస్తారనేది తెలుసు. కాన్సిక్వెన్స్ అనేది తెలుసు. తెలిసినా సరే ఆయన ఏం చేశాడు? ఆయన రిస్క్ తీసుకున్నాడు. సో ఆయన దేవుని కొరకు నిలవబడ్డాడు కనుక అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా డివైన్ ప్రొటెక్షన్ అనేది మనం చూస్తున్నాం. అలాగే ఆయన ప్రమోట్ చేయబడ్డాడు, ఘనపరచబడ్డాడు. ఎందువల్ల అంటే ఆయన దేవుని కొరకు నిలవబడ్డాడు అని ఆయన అనుకున్నాడు, ఆ విధంగా తీర్మానించుకున్నాడు కనుక. సో మన యొక్క రైట్ డెసిషన్స్, గుడ్ డెసిషన్స్ మనకి అన్అవాయిడబుల్ బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఇచ్చేవిగా ఉంటాయి. సో దేవుని చిత్త ప్రకారమైన నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ముందు మనకి కొంత పెయిన్ఫుల్గా ఉన్న అల్టిమేట్గా మనము ఆ బ్లెస్సింగ్ని మనం పొందుకోగలం. సో
మన యాక్షన్స్ మనము చూస్ చేసుకోవచ్చు, కానీ బట్ వీఆర్ నాట్ ఫ్రీ టు చూజ్ అవర్ కాన్సిక్వెన్సెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అంటే మన నిర్ణయం ఎలాంటిది, ఒక సీడ్ లాంటిది. సో ఖచ్చితంగా దానికి ఏముంటుంది, హార్వెస్ట్ ఉంటుందన్నమాట. అది మనం సంతోషించే హార్వెస్ట్గా ఉండాలి, కానీ మనల్ని ఇంకా బాధపరిచే హార్వెస్ట్గా ఉండకూడదు అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్స్, కొన్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కనుక, ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకునే విషయంలో, అలాగే వారి సలహాలు మనం తీసుకునే విషయంలో మనము ఏ విధంగా ఉండాలి అనేది మనం చూస్తే కనుక, మనం ఎప్పుడైతే పలానా వ్యక్తిని మన ఫ్రెండ్గా మనం ఎంపిక చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళు ఇచ్చే సలహాలని కూడా మనము తీసుకుంటూ ఉంటాం అన్ని విషయాల్లో. సో సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ కాన్సిక్వెన్స్ కూడా మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అడ్వైస్కి కూడా ఏముంటుంది, కాన్సిక్వెన్స్ ఉంటుందన్నమాట. అందుకని సామెతలు 13:20 ఏమంటారు, జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవుతాడు అనేది కూడా మనకి తెలియపరుస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే అమ్నోను, యెహోనాదాబు. అమ్నోను ఎవరంటే దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు, దావీదు గారి తర్వాత రాజు అవ్వాల్సిన వ్యక్తి. సో తను ఎలాంటి ఫ్రెండ్ని తను ఎంచుకున్నాడు అనంటే, ఒక రాంగ్ ఫ్రెండ్ని ఎంచుకున్నాడు. ఎవరు అనంటే దావీదు గారి యొక్క అన్నయ్య అయిన కొడుకు యెహోనాదాబు. వాడిని తనకి ఫ్రెండ్గా ఎంచుకున్నాడు, ఒక రాంగ్ ఫ్రెండ్ని ఎంచుకున్నాడు. సో తనకి ఎలాంటి అవుట్కమ్ వచ్చిందనేది మనం చూస్తే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చాలా క్లియర్గా ప్రభువారు అవన్నీ కూడా ఎందుకు రాయిస్తారు అనంటే, దేవుని యొక్క హృదయాన్ని అనుసరించి నడుచుకున్న వ్యక్తులు చేసిన తప్పులు ఎందుకు అనంటే, మనం అలాంటి మిస్టేక్స్ చేయకుండా ప్రభువారాన్ని క్లియర్ కట్గా రాయించారు. కానీ ఎక్కడా తప్పులను ఆయన సపోర్ట్ చేయలేదన్నమాట. ఇలాగూ మనం ఉండకూడదు అనేది. అందుకనే పౌలు భక్తుడు ఏమన్నారు, ఇవన్నీ మనకి దృష్టాంతాలుగా ఉన్నాయి, మనకి ఒక లెసన్స్గా ఉన్నాయి. వాటి నుంచి మనం నేర్చుకోవడానికి వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా ప్రభువారు ఎక్కడా కూడా దాయలేదన్నమాట. వాళ్ళు ఏం చేశారనేది యాస్టీస్గా తెలియపరిచారు. ఎందుకు మనం అదే రాంగ్ స్టెప్ వేయకూడదని. ఇక్కడ అమ్నోను ఏం చేశాడు, యెహోనాదాబుని తను ఫ్రెండ్గా తను చూస్ చేసుకున్నాడు. సో ఫ్రెండ్గా చూస్ చేసుకున్నాడు, అంతటితో అయిపోయిందంటే తనిచ్చిన ఒక చెత్త ఆలోచన అనేది కూడా తను చూస్ చేసుకున్నాడు. ఏమన్నాడు, తనకి వరసకి చెల్లెలుగా ఉన్న తామారుని తను ఏం చేశాడు, ఆమెను మోహించాడు. ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఫ్రెండ్గా ఉన్న యెహోనాదాబు ఏం చేయాలి, దేవుని యొక్క న్యాయ విధులు ఏం చెప్తున్నాయో వీళ్ళకి తెలుసు. సో తను ఏం చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు అనేది తను తెలియపరచాలి. నీకున్న డిజైర్ ఇది సిన్ఫుల్ డిజైర్, ఇది రాంగ్ డిజైర్, ఇలాంటిది కుదరదు, దేవుని దృష్టిలో ఇది ఘోరమైనది అని చెప్పాల్సిన వ్యక్తి తను ఏం చేశాడు అనంటే, తను రాంగ్ డెసిషన్ని, ఒక రాంగ్ అడ్వైస్ని ఇచ్చాడు తనకి. సో ఎలాగూ నువ్వు నీ డిజైర్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనే దానికి, ఒక ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తను ఒక రాంగ్ అడ్వైస్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో అమ్నోనికి ఎలాగో బుద్ధి లేదు, తనకి సలహా ఇస్తున్నాడు కదా, తనకు కూడా అంటే తను గాడ్లీ ఫెలో కాదు అనేది మనకు అర్థమవుతుంది. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా మనకి అనేకమైన డెసిషన్స్ మనకి ఇలాగ చెప్తూ ఉంటారు, పలానా విషయంలో నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో ఇలా అని సజెషన్స్ మనకి ఇస్తూ ఉంటారు. సో అవి కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. మనం ఏమవుతాం, వీళ్ళు మన ఫ్రెండ్ కాబట్టి వీటిని మనం ఫాలో అవ్వాలని మనం ఫాలో అవుతాం. కానీ అక్కడ యెహోనాదాబు ఏం చేశాడు, తను కపటము గలవాడు కనుక ఒక వికెట్ ప్లాన్ ఇచ్చినట్టుగా చూస్తాం. సో తను ఒక దుష్ట ప్లాన్ ఇచ్చాడు. ఈ ప్లాన్ ఇచ్చిన యెహోనాదాబు ఏమో బాగానే ఉన్నాడు, కానీ ఈ ప్లాన్ని ఎవరైతే తీసుకున్నారో అమలు చేశారో ఆ యొక్క అమ్నోను ఏమయ్యాడు అంటే తర్వాత చంపబడ్డాడు. ఎందువల్ల, తను ఇచ్చింది వికెట్ ప్లాన్ కనుక. అడ్వైజ్ ఇచ్చిన వాడు సర్వైవ్ అయ్యాడు, అడ్వైజ్ని ఫాలో అయ్యినవాడు అక్కడ తను సఫర్ అయ్యాడు అనమాట. అంటే ముందు తను చేసిన దానికి ఆ కాన్సిక్వెన్స్ తను ఫేస్ చేశాడు అనమాట. సో మనము కూడా తోటి వారి సలహాలు మనం తీసుకుంటూ ఉంటాం, మన ఫ్రెండ్స్ యొక్క సలహాలకి మనము ప్రయారిటీ ఇస్తూ ఉంటాం. వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఆ ప్రైజ్ మనం పే చేయాల్సి ఉంటుంది కనుక. సో వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు ఎలాంటివి అనేది మనం సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తించవలసింది ఇంకోటి ఏంటి అంటే, ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా యెహోనాదాబులాగా ఉండడు.
కొంతమంది ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు, యోనాతాన్ లాగా ఉంటారు. అంటే దావీదు గారికి ఉన్న బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, యోనాతాను గారు. సో యెహోనాదాబ్ ఏమో కపటము గలవాడు, తను మ్యానిపులేట్ చేస్తుంటాడు. సిన్ని తను ఎంటర్టైన్ చేశాడు, సీక్రెట్ వికెట్ ఐడియాస్ ఇచ్చాడు, అలాగే తన యొక్క సింపుల్ డిజైర్ని ఫుల్ఫిల్ చేయడానికి తను ప్రేరేపించాడు. సో ఏమైంది అంటే ఏ విధంగా చెప్తారు, ఇలా నువ్వు చేయడం వల్ల నీకేమీ అవ్వదు, ఒక్కసారి ట్రై చేయడంలో తప్పులేదు, అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చేస్తూ ఉన్నారు కదా అనేది అలాగూ మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో చర్చ్కి వెళ్తున్నావు, ఇలా చేసినా ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు అనేది ఈ విధంగా రాంగ్గా మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే డిస్ట్రక్షన్ అన్నమాట. ఇవి మనం గుర్తించాం, కేవలం ఫ్రెండే కదా అని మనం అనుకుంటాం. కానీ యోనాతాను లాంటి స్నేహితులు ఏం చేస్తారు అని అంటే దేవుడు మనకిచ్చిన గమ్యస్థానాన్ని, మన కాలింగ్ని ప్రొటెక్ట్ చేసేవారిగా ఉంటూ ఉంటారు, మనల్ని దేవునిలో బలపరిచేవారిగా ఉంటారు. సో మనము రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇలాగూ నువ్వు చేస్తే దేవునికి దగ్గరగా అవుతావు, లేకపోతే ఇది దేవుడు హర్షించడం అనేది తెలియపరుస్తుంటారు. వాళ్ళు మనకి ఎప్పుడు ట్రూత్ చెప్తూ ఉంటారనమాట. రాంగ్ ఫ్రెండ్స్లో ఉన్నది ఏంటి అంటే ఫ్లాటరీ అనమాట. మనలను చాలా మభ్యపెడుతూ పొగుడుతూ ఉంటారు. ఎందుకు అనంటే మనలను నష్టపరచాలి అనేది వాళ్ళ యొక్క అల్టిమేట్ గోల్ కనుక. సో ఇక్కడ యోనాతాను కూడా చేసింది ఏంటి అని అంటే తను ఆ డేంజర్లో, ఆ ప్లేస్లో తను నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. సో మన యొక్క కాలింగ్ని కూడా ఏం చేస్తారు, యోనాతాన్ లాంటి స్నేహితులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే తను అక్కడ సౌలు తర్వాత రాజు అవ్వాల్సిన వ్యక్తి, కానీ దేవుని చిత్తం ఏంటి, దావీదు గారు రాజు అవ్వడం అనేది దేవుని చిత్తం కనుక తను ఏం చేశాడు అనంటే, సో దావీదు గారు రాజు అవ్వడానికి తినవంతు తిను సహకరించినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఏదైతే ఆ కాలింగ్ని ఇచ్చారో దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఎవరైతే మనలను ఎంకరేజ్ చేసేవారిగా ఉంటారో, ఎవరైతే మనలను బలపరిచేవారిగా ఉంటారో వాళ్ళ యొక్క నిర్ణయాలు మనం తీసుకోవచ్చు అనమాట. గాడ్లీ కౌన్సిల్, ఇది మనము దీన్ని గుర్తించాలి. సో ఎలాంటి సర్కిల్ మనకుంది, యెహోనాదాబులా ఉన్నారా లేకపోతే యోనాతాన్ లాగా ఉన్నారా అనేది మనం గుర్తించాలి అనేది దేవుడు తెలియపరుస్తాడు. సో ఫ్రెండ్స్ ద్వారా మన నిర్ణయాలు అనేవి ఎఫెక్ట్ చేయబడతాయి. సో ఇంకొకటి మనం గుర్తిస్తే కనుక సెకండ్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే రాహాబు గారు. ఈమె గురించి కూడా మనకి తెలుసు. ఈమె ఏం చేసింది, యెరికోలో ఈమె ఉంది, కానీ ఈమె తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అని అంటే రిస్కీ డెసిషన్ తీసుకుంది. అక్కడ ఇజ్రాయేలైట్ స్పైస్ వచ్చినప్పుడు వాళ్ళని తన ఇంట్లో పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడింది. అంటే అది ఎప్పుడైతే యెరికో రాజుకి తెలుస్తుందో అది ఆమె ప్రాణాలకి ప్రమాదం. యెరికో ప్రజలు గుర్తిస్తే కనుక ఈమెను తన ఇంటి వారందరినీ కూడా అక్కడ వాళ్ళు ఆమెను చంపివేస్తారు. కానీ ఆమె ఏం చేసింది, ఒక రిస్కీ డెసిషన్ ఆమె తీసుకుందన్నమాట. కానీ ఆమెను దేవుడు ఏ విధంగా భద్రపరిచారు, ఈ యొక్క క్రైస్ట్ లైనేజ్లోనికి ఆమె వచ్చినట్టుగా చూస్తున్నాం అన్నమాట. సో కేవలం స్పైస్కి హెల్ప్ చేసిందని మనం అనుకుంటాం, కానీ ఆమె విశ్వాసానికి సంబంధించిన ఆ నిర్ణయాన్ని ఆమె తీసుకుంది. సో మనం కూడా కొన్నిసార్లు మన డెసిషన్స్ రిస్కీగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి గణపరిచే నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటామో దేవుడు అద్భుతంగా మన యొక్క ఐడెంటిటీని మార్చేవారుగా ఉంటారు. యెరికోలో రాహాబ్ యొక్క ఐడెంటిటీ ఏంటి అని అంటే ఆమెను అందరూ హ్యార్లట్గా ఉన్నారు, ఎందుకంటే ఆమె యొక్క ప్రొఫెషన్ కూడా అంతే. కానీ సో అది డీప్ సిన్నే, కానీ అటువంటి పరిస్థితిలో కూడా ఒక గాడ్లీ మదర్గా, దేవుని యెడల భయభక్తులు కలిగిన స్త్రీగా ఆమె మార్చబడింది. అంటే మన యొక్క పాస్ట్ ఎలాంటిదైనా సరే, ఎప్పుడైతే మనం దేవుని యెడల విశ్వాసము కలిగి ఆయనకు ఒబే అవుతూ ఉంటామో, మనకి ఉన్న పాస్ట్ ఎంత భయంకరమైనదన్నా దేవుడు మనలను రక్షించడానికి అదేది ఆటంకం కాదు అనేది తెలియపరుస్తున్నారు. సో ఆమె దేవుని పక్షాన నిలబడింది. సో సొసైటీకి ఆమె భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడింది. సో
ఆమె ఏమైంది, ఎప్పుడైతే దేవునికి ఆమె విధేయత చూపించిందో ఆమె తన కుటుంబం అంతా కూడా రక్షించబడింది. ఈమె యేసుక్రీస్తు వారి వంశావళిలో ఈమె ఇంక్లూడ్ చేయబడిందనమాట. అంటే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము ఈ విధంగా ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే ఇది నాకు నష్టము కలిగించేది, నేను దేవుని పక్షాన నిలబడితే అని మనం ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడకుండా మనం తప్పుకుంటూ ఉంటామో మనం నష్టపోతూ ఉంటాం. ఇక్కడ రాహాబు ఏం చేసింది, దేవుని పక్షాన నిలబడాలనుకుంది. సో ఆ విధంగా ఆమె రిస్క్ తీసుకొని వాళ్ళను దాచిపెట్టింది. సో అల్టిమేట్గా తనకు వచ్చింది ఏంటి అంటే ఆమె ఫ్యామిలీ అంతా కూడా ప్రొటెక్ట్ చేయబడ్డారు, అలాగే వారి కుటుంబం రక్షించబడ్డారు. సో ఇశ్రాయేల్లో ఆమెకు స్థానం వచ్చినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా ప్రభువారు ఈ విధంగా మనము దేవుని కొరకు రిస్కీ డెసిషన్ మనం తీసుకున్న డివైన్ హిస్టరీలో ప్రభువారు మనల్ని ఉంచేవారుగా ఉంటారు. సో ఆమె తనకు ప్రమాదమైన ఈ నిర్ణయం తీసుకుంది కనుక దేవుడు ఆమెను ఘనపరిచినట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా గాడ్లీ డెసిషన్స్ అనేవి ఈజీగా మనకు అవ్వవు, కొన్ని రిస్క్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం దేవుని కొరకు నిలబడుతూ ఉంటామో దేవుడు మనల్ని ఘనపరిచేవారుగా ఉంటారు. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మనకి చాలా క్లోజ్ ఎగ్జాంపుల్. లోతు గారి గురించి కూడా మనకి తెలుసు అనమాట. మనం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే ఏదైతే మనం చూస్తూ ఉంటామో మనకి మంచిగా అనిపిస్తుందో వాటిని బట్టి మన నిర్ణయాలు మనం తీసుకుంటుంటాం. కానీ ఆత్మను అనుసరించి మనం నిర్ణయాలు తీసుకోం. లోతు గారు చేసింది కూడా ఇదే అనమాట. సో దీనికి మనం చూస్తే కనుక ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనంలో ఎప్పుడైతే అబ్రహాము గారి యొక్క గొర్రెల కాపర్లకు లోతు యొక్క గొర్రెల కాపర్లకు మధ్య గొడవ జరుగుతుందో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే సెపరేట్ అవ్వాలనుకుంటారు. సెపరేట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ అబ్రహాం గారు చెప్తారు, నువ్వు ఈస్ట్కి వెళ్తే నేను వెస్ట్కి వెళ్తా, నువ్వు నార్త్కి వెళ్తే నేను సౌత్కి వెళ్తా అన్నారు. సో అబ్రహాము గారు పెద్ద ఆయన కాబట్టి ఈయన ఏం అడగాలి, ఈయన్ని అడగొచ్చు. ఈయనతో వచ్చాడు కనుక హోమ్ల్యాండ్ని వదిలి ఈయన్ని అడగొచ్చు. దేవుడు ఈయనతో మాట్లాడుతున్నారు, ఈయన భక్తి గలవాడు, దేవుని వల్ల భయభక్తులు కలిగిన వాడు, ఇవన్నీ కూడా తెలిసుండి కూడా ఏం చేశాడు అంటే లోతు గారు తన ఓన్ డెసిషన్ తీసుకున్నారు. అక్కడ మనం సెపరేట్ అవుదామన్నప్పుడు ఈయన ఏమన్నారు 10వ వచనంలో చూస్తే, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను, యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణంలో నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమే ఉండను. సో సొదొమ గొమొర్రాను చూశాడు ఈయన. అదంతా ఏ విధంగా కనిపించింది, యెహోవా తోట వలె. అంటే ఎలాగూ తను డిసైడ్ అయ్యాడు, తను చూసిన దాన్ని బట్టి తనకు అక్కడ కంఫర్టబుల్గా అనిపించింది కాబట్టి అక్కడ ప్రాస్పెరిటీ కనిపిస్తుంది, అదంతా మంచిగా కనిపిస్తుంది కాబట్టి తను అటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ దేవుని చిత్త ప్రకారం అక్కడున్న వాతావరణం, ఆ మనుషుల్ని తను చూడలేదు. ఆ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి అనేది తను దాన్ని ఇగ్నోర్ చేశాడు. సో మనము కూడా అంతే, మనకి దృష్టికి ఏది మంచిగా కనిపిస్తుంది, ఏది బాగా ఉంది, ఇదే మనం పైన మాత్రమే మనం చూస్తూ ఉంటాం. లోతు గారు కూడా చేసింది అదే. సో ఆ యొక్క బ్యూటీని చూశాడు, ఇదంతా చాలా బాగుంది, ఇక్కడ నేను ఉంటాను అనుకున్నాడు. కానీ తను కన్నులెత్తి చూశాడు, కానీ తన హృదయంలో దేవునికి ఆయన స్థానం ఇవ్వలేదు. అక్కడ ఆ ప్లేస్లో ఉండాలా లేదా అనే విషయంలో ల్యాండ్ అంతా ఫెర్టైల్గా ఉంది, అంతా కూడా చాలా బాగుంది. కానీ ఇక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వారు అనేది మనం చూస్తే 13వ అధ్యాయం 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. సో అక్కడ ఉన్న ల్యాండ్ బాగుంది, ప్రాస్పెరిటీ ఉంది, ఇదంతా ఉంది. కానీ మనుషులు ఎలాంటి వాళ్ళంటే దుష్టులు, బహుపాపులు. ఇది తను ఏం చేశాడు, తను ఇగ్నోర్ చేశాడు అనమాట. ఈ ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే తను దాన్ని చూస్ చేసుకున్నాడో వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే తను అంతా కోల్పోయినట్టుగా చూస్తాం. మనకి కూడా కొన్ని ప్లేసెస్ ఈడెన్లాగా మనకు కనిపిస్తాయి, కానీ కొన్ని ప్లేసెస్ సక్సెస్ఫుల్గా, కంఫర్టబుల్గా, చాలా అట్రాక్టివ్గా, బ్యూటిఫుల్గా, బ్లెస్సెడ్గా మనకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆత్మీయంగా అవి చాలా డేంజరస్ ప్లేసెస్ అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఏదైతే ఈయన తను చూసిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాడో, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ తను చూస్ చేసుకున్నాడో, తను అంతా కోల్పోయినట్టుగా చూస్తాం. ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది, తన భార్య ఉప్పు స్తంభమైంది.
తన కూతుర్లిద్దరూ కూడా ఏదైతే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ వాల్యూస్ని వాళ్ళు వాటిని అనుసరించినట్టుగా చూస్తున్నాం. ఎవరి వలన ఇదంతా? తన కూతుళ్ళు కూడా కాదు. తప్పు ఎవరిది అంటే లోతు గారిది. ఎందుకంటే తండ్రిగా తను తీసుకోవాల్సిన సరైన నిర్ణయం తను తీసుకోలేదు గనక తన కూతుర్ల యొక్క జీవితం నష్టపోవడానికి ఈయన కారణమయ్యాడు. అంటే మన యొక్క నిర్ణయాల వల్ల మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయే విధంగా ఉంటాయి కనుక ఈ విషయంలో మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది తెలియపరుస్తున్నారు. అందుకని పౌలు భక్తుడు ఏమన్నారు? వెళ్ళి చూపు వలన కాదు, విశ్వాసం వలన నడుచుకోవాలని. మనకు కనిపించే దాన్ని బట్టి కాదు, కానీ నిజంగా ఇది పైకి బాగా కనిపిస్తుంది, కానీ ఇది దేవుని చిత్తమా కాదా, ఇక్కడ మనము ప్రొటెక్టివ్గా మనం ఉండగలమా, విలువలతో కూడినదేనా అనేది మనము గుర్తించాలన్నమాట. సో వికెట్ పీపుల్ మీద ఉండడానికి తను ఇష్టపడ్డాడు, అంతా కూడా తను కోల్పోయాడు అనమాట. ఏ విధంగా తను అక్కడి నుంచి తప్పించుకున్నాడు? ఆస్తి. మొదట్లో చాలా ఆస్తిపరుడు, కానీ అక్కడ తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు ఏమీ లేకుండా వట్టి చేతులతో తను వచ్చాడనమాట. సో మనము కూడా ఈ విధంగా పైకి బాగా ఉంది కదా అనే దాన్ని బేస్ చేసుకొని మనం నిర్ణయాలు తీసుకుని ఉంటే కనుక మనము నష్టపోయే వారంగా ఉంటాం. అంటే గుడ్ లుకింగ్ చాయిసెస్ మనకు అనిపించవచ్చు, కానీ దే ఆర్ నాట్ గాడ్ చాయిసెస్ అని మనం గుర్తించాలన్నమాట. సో ఈ విధంగా తను అంతా నష్టపోయాడు అనమాట. కానీ దేవుడు ఏ ప్లేస్కి వెళ్ళమన్నాడో అబ్రహాం గారు దేవుని చిత్తాన్ని కనుక్కున్నారు కనుక ఆయన విశ్వాసులకు తండ్రిగా, జనములకు తండ్రిగా ఆయన మార్చబడ్డాడనమాట. మనము కూడా దేవుని యొక్క గైడెన్స్ కొరకు అసలు ఆయన డెసిషన్ ఏంటి ఈ విషయంలో అనేది మనం ఆయన అడగాలి. సో 4th ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక మోషే గారు ఉన్నారు. ఆయన ముందు కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి అనంటే అక్కడ ఈజిప్ట్లో ప్రిన్స్గా బ్రతకొచ్చు. రెండోది ఏంటి అనంటే ఆయనకున్న ఇంకొక ఆప్షను దేవుని ప్రజలతో తను సఫర్ అవ్వడం అనేది. జనరల్గా ఆనెస్టీగా మనం చెప్పుకోవాలంటే మనం ఏం కోరుకుంటామంటే కంఫర్ట్నే కోరుకుంటాం. ప్యాలెస్లో ఉండడం, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇవంతా కూడా సెక్యూరిటీ, పవర్, రెస్పెక్ట్, ఇవన్నీ మనం కోరుకుంటూ ఉంటాం. తను ఆప్షన్ 1 చూస్ చేసుకుంటే కనుక, అంటే ఆప్షన్ 1లో ఏముంది? కంఫర్ట్ ఉంది, పొజిషన్ ఉంది. కానీ సెకండ్ ఆప్షన్ కూడా తనకుంది. ఏంటి అనంటే దేవుని పిలుపుకు లోబడి అక్కడ తను సఫర్ అవ్వాలా అనేది. అంటే ప్యాలెస్ కంఫర్ట్ని తను రిజెక్ట్ చేయాలి, ఫరోని ఫేస్ చేయాలి, స్టబర్న్ పీపుల్ని తను లీడ్ చేయాలన్నమాట. ఇశ్రాయేలీలను నడిపించడం అంటే సామాన్యమైన మాటలు కాదు. ప్రతిదానికి సణుగుతూ ఉంటారు, మాట్లాడితే ఈయన్ని రాళ్ళెత్తి చంపాలనుకుంటారు. ఇటువంటి మనుషుల్ని లీడ్ చేయడం అంటే చాలా కష్టమైనది. అలాగే అన్నోన్ ఫ్యూచర్ అన్నమాట. ఇలాగూ ఇంత రిస్క్ అంత అవసరం అంటారా? కానీ ఆయన ఏం చూస్ చేసుకున్నారు? సెకండ్ ఆప్షన్ ఆయన ఎంచుకున్నారనమాట. మనము కూడా అంతే. మనకి జనరల్గా ఈ ప్లేస్లో మనం ఉంటే కనుక ప్యాలెస్లో చక్కగా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఈయన దేన్ని ఎంచుకున్నారు అని అంటే కాలింగ్ రిస్కీగా ఆయన హెవీగా ఉన్నప్పటికీ ఆయన ఆ గొప్ప ఉన్నతమైన పిలుపుని ఆయన ఎంచుకున్నారనమాట. అదే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఆయన ఒప్పుకొనలేదంట. అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించడం మేలని ఆయన ఎంచుకున్నారు. అంటే ప్లెజర్ కంటే ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎంచుకున్నారు. టెంపరరీ లగ్జరీ కంటే ఎటర్నల్ రివార్డ్ని ఆయన ఎంచుకున్నారు. అలాగే ప్యాలెస్ ప్రివిలేజెస్ కంటే దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటే చాలనుకున్నారనమాట. సో మనకి కంఫర్ట్ సేఫ్గా అనిపిస్తుంది, కాలింగ్ రిస్కీగా అనిపిస్తుంది. కానీ కంఫర్ట్ ఏం చెప్తుంది? ఎక్కడ నీకు సుఖంగా ఉంటే అక్కడ ఉంటుంది. కానీ కాలింగ్ ఏం చెప్తుంది? దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో, ఆయన ఏం చేస్తే మనం ఏం చేస్తే ఆయన మహిమపరచబడతారో దాన్ని చేయమని చెప్తూ ఉంటుంది అనమాట. కంఫర్ట్ మనకి టెంపరరీ ప్లెజర్స్ని ఇస్తూ ఉంటుంది, కానీ కాలింగ్ అనేది ఎటర్నల్ సిగ్నిఫికెన్స్ని మనకి ఇస్తుంది. మనం ఎప్పుడు కూడా ఎటర్నల్ సిగ్నిఫికెన్స్ ఇచ్చే వాటిని, ఆ నిర్ణయాలే మనం తీసుకోవాలి అనేది దేవుడు మోషే గారి ద్వారా మనకి తెలియపరుస్తున్నారు. సో కాలింగ్ మనకి రిస్కీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఫరో ముందు మనం నిలబడాల్సి ఉంటుంది. మన జీవితంలో కూడా అటువంటి ఫరోలు ఎదురవుతూ ఉంటారు. ప్రజల్ని మనము కొన్నిసార్లు ఈ విధంగా నడిపించాల్సి ఉంటుంది. క్రిటిసిజం మనం ఫేస్ చేయాలి ఖచ్చితంగా. రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాలింగ్లో, సాక్రిఫైస్ ఉంటుంది. ఇదంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. కానీ దీనితో పాటు మనకున్నది ఏంటి అంటే ఇట్ క్యారీస్ గాడ్స్ ప్రజెన్స్ అనమాట. ఎప్పుడైతే మనము ఇది ఎంచుకుంటామో, దేవుని సన్నిధినే మనం ఎంచుకుంటూ ఉంటామో,
కాలింగ్‌నే మనం ఎంచుకుంటూ ఉంటాము. రిస్కీగా మనకు అనిపించినప్పటికిని దేవుడు మనకు సహాయం చేసేవారుగా ఉంటారనమాట. సో, మనము కూడా మనల్ని పిలిచిన ఆ యొక్క ఉన్నతమైన పిలుపుకు మనము ఏం చేయాలి అంటే దానికి ఒబే అవ్వాలి. అదే మనము చూస్ చేసుకోవాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో, ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. ఇంకొకటి ఏంటి అనంటే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే గనుక నెహెమ్యా గారి యొక్క పని ఏంటి అనంటే ఆయన ప్యాలెస్‌లో కప్ బేరర్‌గా ఆయన ఉన్నారు రాజు దగ్గర. కానీ ఆయనకి అక్కడ సేఫ్ లైఫ్, మంచి జీతం వస్తుంది, మంచి ఇన్‌కమ్ వస్తుంది, మంచి రెస్పెక్టెడ్ పొజిషన్‌లో కూడా ఆయన ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే యెరూషలేం అంతా కూడా కాల్చబడింది, రూయిన్ స్టేట్‌లో ఉంది అనే మాట ఆయన విన్నాడో ఆయన ఏం చేశాడు, యెరూషలేంను కట్టడానికి ఆయన నిర్ణయించుకున్నారు. సో, అదంతా కూడా అగ్ని చేత కాల్చబడింది. అవన్నీ కూడా రూయిన్స్‌గా ఉన్నాయి. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే మన యొక్క బ్రోకెన్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. యెరూషలేము అనంటే దేవుని మందిరం. మనకు కనిపించే ఫిజికల్ మందిరం కాదు. మనమే పరిశుద్ధాత్మకు ఆలయమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే అనేక సార్లు మన యొక్క ప్రేయర్ లైఫ్ అది కూడా పాడైపోయిన కండిషన్‌లో ఉంటుంది. హోలీనెస్ అనేది కూడా అక్కడ రూయిన్డ్‌గా ఉంటుంది. మనం డిసిప్లిన్ కలిగి ఉండే విషయంలో కూడా మన యొక్క స్పిరిచువల్ లైఫ్‌లో రూయిన్డ్‌గా ఉంటుంది. అలాగే ఇంటిమేసీ దేవునితో అనేది కూడా అనేక సార్లు మనం కోల్పోతూ ఉంటాం. సో, నెహెమ్యా గారు ఏది ఎంచుకున్నారు, రీబిల్డింగ్ ద జెరూసలేం. మనం కూడా ఏం చేయాలంటే మనం ఆత్మ మందిరముగా ఆయన కొరకు కట్టబడాలి అనంటే ముందు మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని ఏం చేయాలంటే రిపేర్ చేసుకోవాలి, రీబిల్డ్ చేసుకోవాలి. అక్కడ ఆ పనిని ఆయన ఏమన్నారంటే ఇది గొప్ప పని అని అన్నారనమాట. అంటే గొప్ప పని అని అంటే దేశాన్ని ఉద్ధరించేవి చేసే ముందు మనం ఏం చేయాలంటే మన యొక్క ఆత్మీయ జీవితాలను ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు. అది గొప్ప పని అనేది. సో, ఎప్పుడైతే ఈయన ఈ విధంగా పాడైన దాన్ని కట్టడానికి ఆయన పూనుకున్నారో ఆయనకు అదంతా కూడా సేఫ్‌గా జరగలేదు. అక్కడ ఏమైంది అనంటే గ్రేట్ వర్క్‌కి ఆయన స్టార్ట్ చేసే ముందు ఆయన బెదిరింపులు ఎదుర్కొన్నారు, డిస్ట్రాక్షన్స్‌ని ఎదుర్కొన్నారు, ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు, తీవ్రమైన అపోజిషన్ ఆయన ఎదుర్కొన్నారనమాట. అంటే ఎప్పుడైతే మన మీద మనం శ్రద్ధ పెడుతూ సో పలానా ఏరియాస్‌లో హోలీనెస్ లోపిస్తుంది, లేకపోతే ప్రేయర్ లైఫ్‌లో నేను తప్పిపోతున్నాను, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో నేను తప్పిపోతున్నాను, గ్రాటిట్యూడ్ కలిగి ఉండే విషయంలో నేను తప్పిపోతున్నాను అనేది మనం గుర్తించి వాటిని మనం సరిచేసుకోవడానికి దృష్టి పెడుతూ ఉంటాము. శత్రువు ఇంకా మన మీద దాడి ఎక్కువగా చేస్తూ ఉంటాడనమాట. సో, మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ని వీటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే వాటికి మనము లోనవ్వకూడదు. సో, నిర్ణయం తీసుకున్నాం, ఒక మంచి నిర్ణయం, మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవాలి, ఫలానా విషయంలో పడిపోతున్నాము కనుక ఏదైతే రూయిన్డ్‌గా ఉందో దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకోవాలి, రిపేర్ చేసుకోవాలి అనే నిర్ణయం మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చే డిస్ట్రాక్షన్స్ వైపు మనం వెళ్ళకూడదు. అక్కడ శత్రువులైన సన్బల్లటు, టోబియా నెహెమ్యా గారిని పిలుస్తారు. మనం కలిసి మాట్లాడుకుందాం, నువ్వు రా అంటే ఏం చెప్తారు, ఇంత గొప్ప పనిని వదిలి నేను రాను అని చెప్తారనమాట. మనం ఏం చేస్తాం, గ్రేట్ వర్క్ను వదిలి నాన్సెన్స్ వర్క్కి మనం వెళ్తూ ఉంటాం అనేక సార్లు. అంటే ఎగ్జాంపుల్గా మనం ప్రేయర్ చేసుకోవాల్సిన సమయంలో మనము స్క్రోల్ చేస్తూ ఉంటాం. అలాగే వాక్యాన్ని చదువుకోవాలి అనే ఆలోచన ప్రభువారిస్తే ఎంటర్టైన్మెంట్కి మనం పెడుతూ ఉంటాం. దేవుడు ఆయన పిలుపును మనకు జ్ఞాపకం చేస్తే మనం కంఫర్ట్ని ఎంచుకుంటూ ఉంటాం. ఆయన డిసిప్లిన్ని మనకి చెప్పినప్పుడు మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే మన యొక్క గమ్యాన్ని మనం బిల్డ్ చేసుకోవాల్సింది మనం మానేసి ఏం చేస్తాం, మీనింగ్లెస్ థింగ్స్కి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఇక్కడ నెహెమ్యా గారు ఎంచుకున్నది ఏంటి అంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే గొప్ప పని. అంటే పాడైన యెరూషలేమును ఆయన బాగు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నారు. మనము కూడా మన స్పిరిచువల్ లైఫ్లో ఏది పాడైన యెరూషలేం, ఎక్కడ ప్రేయర్ లైఫ్లో అది పాడైపోయిందా, పరిశుద్ధంగా జీవించే విషయంలో పాడైపోయిందా, ఎక్కడ ఒబీడియంట్గా ఉండే విషయంలో పాడైపోయిందా, నీతిగా ఉండే విషయంలో పాడైపోయిందా, కాంప్రమైజ్ అవుతూ ఉన్నామా, ఇవన్నీ కూడా మనం గుర్తించి ఏం చేయాలి అని అంటే మనము దాన్ని రిపేర్ చేసుకుంటూ రీబిల్డ్ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. గొప్ప పని, ఇది ఎందుకు గొప్ప పని అని అంటున్నారు, గ్రేట్ వర్క్ అని ఎందుకు అంటున్నారంటే మనల్ని పిలిచింది ఎవరు అంటే ది గ్రేట్ ఐ యామ్,
ఉన్నవాడు అయిన దేవుడు మనల్ని పిలిచారు. అందుకని ఇది మనకి ది గ్రేట్ వర్క్, మనల్ని మనం రిపేర్ చేసుకుని రీబిల్డ్ చేసుకోవడానికి. అలాగే ఇది ఎందుకు ఇంకా గొప్ప పని అనంటే, మనకున్నది ఏంటి అనంటే ద గ్రేట్ కాలింగ్ అనమాట. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఎవరికి ప్రభువారు నాకు కాలింగ్ ఇవ్వలేదు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరికి ప్రభువారు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎంట్రస్ట్ చేశారు. అవి ఏం చేయాలి అనంటే మనం నమ్మకంగా వాటిని నిర్వర్తించడం అనేది అది మనం చేయాలి. సో మీనింగ్లెస్ వాటి కొరకు మనం ఈ గొప్ప పనిని మనము వదలకూడదు. మన నిర్ణయం ఏమై ఉండాలి అనంటే ఈ గొప్ప పనిని ఏ విధంగా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎన్ని థ్రెట్స్ వచ్చినా, ఎంత మాకరీ మనం ఫేస్ చేయాల్సి వచ్చినా ఈ గొప్ప పనిని మనం ఫినిష్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనకు ఉండాలి అనేది. సో ఇక్కడ శత్రువు వాళ్ళ మీద మొట్టమొదటిగా దాడి చేయలేదు. శత్రువు ఉపయోగించిన టాక్టిక్ ఏంటి అంటే డిస్ట్రాక్ట్ చేయాలని. మనకు కూడా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. మన ఆత్మీయ జీవితం మీద మనం కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు శత్రువు రకరకాలుగా మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. సో మనం దాన్ని గుర్తించి ఏం చేయాలి అని అంటే, ఇది నన్ను డైవర్ట్ చేసేది కనుక ఇది కాదు, నా యొక్క డిటర్మినేషన్ దేని మీద ఉండాలి, ఏది నేను ఇప్పుడు ఎంచుకోవాలి అని అంటే గొప్ప పనిని పూర్తి చేయడమే మన యొక్క గోల్గా మనం కలిగి ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే మన యొక్క ప్రేయర్ ఆల్టర్ని మనం రిపేర్ చేసుకోవాలి, హోలీనెస్ని రీబిల్డ్ చేసుకోవాలి, మన ఫోకస్ని మళ్ళీ రిస్టోర్ చేసుకోవాలి, ఇన్నర్ లైఫ్ని మనం ఏం చేయాలి అంటే స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. వీటి తర్వాతే మిగిలినవన్నీ కూడా సెకండరీ అని దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఏ గొప్ప పని మనము అన్ఫినిష్ చేసాము అనేది మనం గుర్తుంచుకోవాలి. మన ప్రార్థన జీవితమా, మన పిలుప, దేవుడు మనల్ని పిలిచిన పిలుపుగా, లేకపోతే పరిశుద్ధంగా ఉండే విషయంలోన, దేవుడు మనకు అప్పగించిన తలాంతులను మనం ఆయన కొరకు వాడే విషయంలోన ఎక్కడ మనం ఈ గొప్ప పనిని పూర్తి చేయలేకపోతున్నాం అనేది మనం గుర్తించి మరలా గొప్ప పనికి మనం తిరగాలి, అటువంటి నిర్ణయం తీసుకోవాలనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక శిష్యులు అన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా దేవుని గురించి వాళ్ళు ప్రకటిస్తున్నారో వాళ్ళు అక్కడ పనిష్మెంట్ అనేది ఫేస్ చేసినట్టుగా చూసాం. యేసు నామంను బట్టి మీరు బోధించకూడదు అనేది వాళ్ళకి అక్కడ వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. ఈ నామాన్ని బట్టి మీరు బోధించకూడదు, ఇలా చేయకూడదు అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మీకు లోబడాలా, మేము దేవునికి లోబడాలా? సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? దేవునికి లోబడాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అంటే అక్కడ పనిష్మెంట్ ఫేస్ చేయాల్సి వచ్చినా వాళ్ళు దేని కొరకు నిలబడ్డారు? దేవుని పక్షాన నిలబడ్డారు. సో వాళ్ళు ప్రీచ్ చేయడం ఆపేస్తే కనుక పనిష్మెంట్ ఉండదు. కానీ వాళ్ళు దేవునికి ఒబే అయ్యి ప్రీచ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పర్సిక్యూషన్ అనేది వాళ్ళు ఫేస్ చేయాలి. కానీ దేవునికి వాళ్ళు ఒబే అవ్వడానికి మాత్రమే వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో ఏంటి చూస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిన అవుట్కమ్ ఏంటి అంటే కొట్టబడ్డారు, వాళ్ళకి వార్నింగ్స్ వచ్చాయి, వాళ్ళని బెదిరించారు, చెరసాల్లో వేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు? సఫరింగ్ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప ఘనత అనుకున్నారు. అంతే, చెత్త పనులు మనం చేసి సఫర్ అయ్యే కంటే, అందుకని పేతురు భక్తుడు ఏమన్నాడు? నీతి నిమిత్తం మనము దేవుని కొరకు సఫర్ అయినప్పుడు మనం ధన్యులమని చెప్తున్నారనమాట. సో అంటే ఇక్కడ సఫర్ అయ్యారు, వాళ్ళు హతసాక్షులుగా ఉన్నారు అన్నంత మాత్రాన వాళ్ళు ఫెయిల్యూర్స్ అని కాదు, దేవుడిచ్చే ఎటర్నల్ రివార్డ్ని వాళ్ళు పొందుకున్నారనమాట. సో మన యొక్క గురి కూడా దేని మీద ఉండాలి అంటే ఆ యొక్క ఎటర్నల్ రివార్డ్ మీద ఉండాలి. అంటే కనుక మన నిర్ణయం సరైనదిగా ఉండాలి, గాడ్లీ డెసిషన్గా ఉండాలనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అక్కడ శిష్యులు కంఫర్ట్ని కోల్పోయారు, సేఫ్టీ కోల్పోయారు, రెప్యుటేషన్ కోల్పోయారు. కానీ వాళ్ళు ఏం పొందుకున్నారు? స్పిరిచువల్ అథారిటీని వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు దేవునికి చాలా దగ్గరగా వాళ్ళు జీవించారు. సో మనము కూడా ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో, మన మైండ్ సెట్ ఈ యొక్క శిష్యుల వలె మన మైండ్ సెట్ ఉంటుందో మనము కూడా ఆ యొక్క ఎటర్నల్ గ్లోరీని మనం పొందుకునే వారముగా ఉంటాం. సో సఫరింగ్స్ వస్తూ ఉంటాయి. దేవుడు మనతో ఉంటాను అని వాగ్దానం చేశారు. ఉంటాను అని అంటే మనకి శోధనలు రావు, శ్రమలు రావు, పెయిన్ రాదు అని చెప్పట్లే. ఆ పెయిన్లో కూడా ఆయన తన యొక్క ఆ ప్రజెన్స్ నుంచుతానంటున్నారు. సో శిష్యులతో కలిసి ఆయన యొక్క వార్డ్లో వెళ్తున్నప్పుడు అందులో వాళ్ళకి స్టామ్ వచ్చింది. కానీ దేవుడు ఆ వారితో ఉన్నారు కనుక
అటువంటి దాంట్లోనూ కూడా వారు మునిగిపోకుండా, వాళ్ళు నష్టపోకుండా దేవుడు ఏం చేశారు, ఆ స్టార్మ్‌ని కామ్ చేశారు. మన జీవితంలో కూడా స్టార్మ్స్ వస్తూ ఉంటాయి, కానీ ఆయన ప్రెజెన్స్ అంతకంటే గొప్పది. దాన్ని కూడా అది ఓవర్‌కమ్ చేయగలదు అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. శిష్యులు కూడా ఎంచుకున్నది అదే. గాడ్స్ ప్రెజెన్స్‌ని వాళ్ళు ఎంచుకున్నారు. ఒబీడియన్స్‌ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. మనము కూడా ప్రతిరోజు ఏది మనము ఎంపిక చేసుకోవాలి, దేన్ని ఏ డెసిషన్ మనం తీసుకోవాలి అని అంటే, ఆయన యొక్క ప్రెజెన్స్ ఉండే విధంగా మన యొక్క నిర్ణయాలు ఉండాలి అనేది మనము ఎంపిక చేసుకోవాలి. అంటే దేవుణ్ణి ప్లీజ్ చేయాలా, ప్రజలను ప్లీజ్ చేయాలా, దేవునికి ఒబే అవ్వాలా, లేకపోతే ఈ ప్రెషర్స్ మనం అవాయిడ్ చేసుకోవాలా, సత్యం కొరకు నిలబడాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలా, ఇవన్నీ కూడా మన ముందు ఉంచబడిన ఆప్షన్స్. దేనిని మనం ఎంపిక చేసుకోవాలి. మనం దేన్ని అనంటే దేవుణ్ణి, ఏది దేవుడు ఏం చేస్తే ఆయన సంతోషిస్తారో దాన్ని మనం ఎంపిక చేసుకోవాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకున్న పర్ఫెక్ట్ అండ్ హైయెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. ఆయన ఏం చేశారు, తండ్రి యొక్క చిత్తమును మాత్రమే ఆయన ఎంచుకున్నారు. అది చేయడం మాత్రమే ఆయన ఏమన్నారు, ఆయన చిత్తం, తండ్రి చిత్తము నెరవేర్చడానికే నేను ఉన్నాను, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే అని చెప్తున్నారనమాట. అంటే ఈయనకి అల్టిమేట్ డెసిషన్ పాయింట్ ఎక్కడ అంటే గెత్సెమనే తోటలో. అది ఆయనకి చాలా ఇంటెన్స్ మూమెంట్ అనమాట. సో సఫరింగ్ తెలుసు ఆయనకి, ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసు, కానీ అక్కడ ఆయన ఏమన్నారు, తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. సో ఇక్కడ మనకి 2 విషయాలు మనం చూడొచ్చు. ఏంటి అని అంటే, సాధారణంగా హ్యూమన్ విల్ ప్రకారం మనం సఫరింగ్ని అవాయిడ్ చేయాలనుకుంటాం, కానీ తండ్రి యొక్క చిత్తం ఏంటి అని అంటే క్రాస్ని చూస్ చేసుకోవాలి అనేది. అది ఎంత పెయిన్ఫుల్ అనేది యేసుక్రీస్తు వారికి తెలుసు. సో ఆ రిజెక్షన్ తెలుసు, ఆ టార్చర్ తెలుసు, ఆ పాపాన్ని క్యారీ చేయడం అది చాలా భయంకరమైనది అనమాట. కానీ ఆయన ఏం ఎంచుకున్నారు అని అంటే నాట్ మై విల్ అని ఆయన అక్కడ తీర్మానించుకున్నారు. తండ్రి చిత్తం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా చూస్తాం. సో ఆయన నిర్ణయం తీసుకున్నారు, తండ్రి చిత్తం చేయడాన్ని ఆయన ఎంపిక చేసుకున్నారు, సఫరింగ్ని ఆయన ఎంచుకున్నారు. సో దాంతోపాటు ఈయనకు వచ్చింది ఏంటి, అక్కడ ఆయన పెయిన్ని ఆయన ఫేస్ చేశారు, బిట్రేయల్ని ఫేస్ చేశారు, వాళ్ళ యొక్క హేళనలు ఫేస్ చేశారు, ఇవన్నీ వచ్చినాయి. ఇంకా కానీ దానివల్ల మనకందరికీ వచ్చింది ఏంటి అని అంటే ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అనమాట. ఉచితంగా మనకి రక్షణను అనుగ్రహించారు, అన్నిటికంటే పైనామాన్ని ఆయన పొందుకున్నారనమాట. సో ఆయన మరణించి పునరుద్ధాండే తిరిగి లేవడం ద్వారా మనకి ఈ గొప్ప నిరీక్షణ, గొప్ప రక్షణ మరలా మన జీవితంలో. సో ఎన్ని విషయాల్లో పడిపోయినా తిరిగి మనం లేవగలము, ఆయన యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం నడుచుకోగలము అనే యొక్క నిరీక్షణ బలము ఎవరి ద్వారా అంటే తండ్రి చిత్తానికి సంపూర్ణంగా లోబడిన యేసుక్రీస్తు వారి ద్వారానే. ఆయన ఒబే అవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నారు కనుక మనకి గొప్ప కృపలన్నీ ప్రభువారు అనుగ్రహించారు. సో మనం ఎదుర్కొన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ మనకి పెయిన్ఫుల్గా అనిపించినా మనం దేవుని చిత్తానికి ఎప్పుడైతే అప్పగించుకుంటూ ఉంటామో ప్రభువారు మనకి ఆ యొక్క ఎటర్నల్ గ్లోరీలో మనకి ఆయన మనల్ని కూడా పాలి భాగస్థులుగా ఉంచేవారుగా ఉంటారనమాట. సో మనం కూడా ప్రతిరోజు కూడా అందుకని ఏమన్నారు, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువనెత్తుకొని, ఎవరికి వాళ్ళు మన సిలువనెత్తుకొని, అంటే సిలువ అంటే అది ఈజీగా అయ్యేది కాదు, అందులో చాలా సఫరింగ్ ఉంటుంది, మనము కూడా ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనము క్రాస్ని చూస్ చేసుకుంటామో ప్రభువారు మనకి క్రౌన్ ఇచ్చేవారుగా ఉంటారనమాట. దేవుని చిత్తాన్ని మనం ఎంపిక చేసుకున్నప్పుడు అంటే రియల్ లైఫ్ని మనం చూస్ చేసుకున్నట్టు. సో ఈ భూమి మీద అసలు సేఫెస్ట్ డెసిషన్ ఏంటి అని అంటే దేవుని చిత్తంలో ఉండడం మాత్రమే. మనకి మన ప్లాన్స్లో మనకి ఇది పర్వాలేదని మనకు అనిపిస్తుంది, కానీ దాని అవుట్కమ్ మనకి తెలియదు. కానీ దేవుని చిత్తంలో ముందు మనకు అవుట్కమ్ తెలియదు, కానీ అందులో మాత్రం మనం రిగ్రెట్ అయ్యేది అంటూ ఉండదు. కనుక సేఫెస్ట్ డెసిషన్ ఏంటి అని అంటే దేవుని చిత్తం చేయడానికి మనము ఆ నిర్ణయం తీసుకునే విధంగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. అందుకని ప్రతిరోజు కూడా
మనం ఏం ప్రార్థన చేయాలి అనంటే, ఆయన చిత్తము నెరవేర్చే విధంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఆ సహాయాన్ని మనం కోరుకోవాలి. పరలోక ప్రార్థనలో కూడా ఏమన్నారు? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేరబడునుగాక అని మనం చేస్తూ ఉంటాం. కానీ నిజంగా మనం చేస్తున్నామా? ఆయన యొక్క చిత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నామా? ఆయన చిత్తాన్ని మనం ఎంపిక చేసుకోగలుగుతున్నామా? ఇది మనం గుర్తించాలన్నమాట. సో మన యొక్క అల్టిమేట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఎంచుకున్నారో మనం కూడా అదే విధంగా సరైన నిర్ణయం, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎంచుకోవాలి అనేది. అనేక సార్లు మనకి మన నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందుకని సొలొమోను భక్తుడు కూడా ఏమన్నారంటే, సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మన నిర్ణయాలు, మనకి మంచిగా అనిపించే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే 14వ అధ్యాయం 12వ వచనంలో, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అయితే తుదుకదే మరణంనకు త్రోవ తీయను. సో నా ముందు ఉన్న ఈ వే కరెక్టే, ఈ డెసిషన్ కరెక్టే అని మనకు అనిపిస్తుంది, కానీ అది మరణానికి నడిపిస్తుంది అని. అంటే ఇక్కడ ఫిజికల్ డెత్ అనేది చెప్పట్లేదు, స్పిరిచువల్ డెత్ గురించి చెప్తున్నారనమాట. అంటే మనం తీసుకునే నిర్ణయం ఆత్మీయంగా మనలను డిస్ట్రాయ్ చేస్తుందా, లేకపోతే మనలను స్పిరిచువల్గా కన్స్ట్రక్ట్ చేసే విధంగా ఉంటుందా అనేది ప్రతి దాంట్లో కూడా మనం దీన్ని ఎగ్జామిన్ చేయాలని చెప్తున్నారు. సో దేవుని యొక్క చిత్తము సేఫెస్ట్ అని చెప్పుకున్నాం. ఎందుకు అనంటే అది కూడా మనం వాక్యంలోనే చూసుకుంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో కూడా ప్రభువారు మనకిచ్చిన ఒక అష్యూరెన్స్ ఏంటి అనంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నారు. అంటే దేవునికి మన పట్ల ఉన్న ప్లాన్స్ అన్నీ కూడా, ఆయనకున్నవన్నీ కూడా ది బెస్ట్ ప్లాన్స్. అంటే మనకి ఆయన సమాధానాన్ని ఇచ్చేవి, నిజమైన సంతోషాన్ని ఇచ్చేవే. సో కొన్ని సిచ్యువేషన్స్లో మనము పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళాల్సి వచ్చినా అందులో కూడా దేవుడు ఆయన సమాధానాన్ని ఇచ్చి మనకి నడిపిస్తూ ఉంటారు. ఆయన ప్లాన్స్ అంత గొప్పవి అనేది దేవుడు తెలియపరుస్తున్నారు. మనం ఒకసారి గతంలో దేవుడు మనకి చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటే, రాంగ్ డెసిషన్స్ నుంచి ప్రభువారు కొన్ని డెసిషన్స్ నుంచి తప్పించి ఏ విధంగా మనల్ని సేఫెస్ట్ పాత్రలో ఉంచారు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అవి సమాధానకరమైన ఉద్దేశాలా కావా అనేది మనకి తెలుస్తుంది. సో మనకి రైట్ డెసిషన్ తీసుకోవడం మనకి రాదు, ఖచ్చితంగా మనకి రాదు. సో దీనికి మనం ఏం చేయొచ్చు అని అంటే, మనకి అందుకు కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అని యెషయా గ్రంథం 28-29వ వచనంలో. సో మనకి ఆ మంచి నిర్ణయం ఏదో తెలియపరిచే ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే దేవుని దగ్గరకు రావాలి. అలాగే ఇంకొక వాగ్దానం మనకి ఏమిచ్చారు, నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గంను నీకు బోధించేదనని కీర్తనలు 32:8లో చెప్తున్నారు. నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి వేలో వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రభువారు తెలియపరుస్తానంటున్నారు. ఎందుకు అనంటే మనం రాంగ్ పార్ట్స్లో వెళ్ళకుండా మనం నష్టపోకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆయన ఆలోచన మనం తీసుకున్నప్పుడు మనకి ఈ రిగ్రెట్స్ అనేవి ఉండవు అనమాట. దావీదు గారు కూడా చేసింది అదే. నేను ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది దేవుని దగ్గర విచారణ చేశారు. మనం కూడా ఏం చేయాలి, ప్రభా నా ముందు ఈ పరిస్థితి ఉంది, దీనికి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఫస్ట్ మనకున్న ఆప్షన్ ఏది ఉండాలి అనంటే, దేవుని సన్నిధిలో ఈ పరిస్థితిని నేను ఫేస్ చేస్తున్నాను, నేను నెక్స్ట్ మూవ్ ఏంటి, నేను ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది దేవుని దగ్గర అడిగినప్పుడు ఆయన మనలను గైడ్ చేసేవారుగా ఉంటారనమాట. సో ఆయన చెప్పింది మనం గుడ్డిగా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి అనేది మనకి ఆ భయం అక్కర్లే. పోన్లే దేవుని చిత్తం చేయడంలో కొంత సఫర్ అయినా మనము ఆయన యొక్క మార్గంలో అంటే మనం తప్పిపోకుండా నడవగలుగుతాం. అలాగే మనకున్న నిర్ణయాలను కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో దేవుని ముందు పెట్టాలి. ఏ విధంగా, ప్రభా నేను ఈ ప్లాన్ చేస్తున్నాను, దీన్ని సఫలం చెయ్యని కాదు, నాకు ఈ ప్లాన్ ఉంది, ఇది మీ చిత్తమైతే నెరవేర్చండి, లేకపోతే దీన్ని కొట్టివేయండి అనే కంప్లీట్ సబ్మిషన్ ఉండాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మన నిర్ణయాలు ఆయన దగ్గర పెట్టొచ్చు. ఫైనల్గా మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే దేవుని యొక్క నిర్ణయం మాత్రమే మన యొక్క డెసిషన్గా ఉండాలి అనేది ప్రభువారు కోరుకున్నారు. ఎందుకనంటే ఆయన కాలింగ్ నుంచి మనం తప్పిపోకుండా గ్రేట్ వర్క్ని మనము అది కోల్పోకుండా ఉండాలి అని అంటే కనుక
ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన చెప్పింది మనం చేసేవారుగా ఉండాలి అనేది దేవుడు తెలియపరుస్తున్నాడు. సో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.